శ్వేత ఇలా అడుగుతున్నారు, మా అమ్మాయికి 20 years, తను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినేది, కానీ ఇప్పుడు తినను మానేస్తాను అంటుంది. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా తెలియజేయండి. హలో శ్వేత గారు, చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు ఉండి కూడా ఏదైనా ఒక పాయింట్లో నాన్ వెజ్ పూర్తిగా మానేద్దాము అనుకున్నా దానికి తగ్గ అంటే నాన్ వెజ్ నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేలాగా డైట్ ప్లాన్ చేసుకుని రిప్లేస్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. నాన్ వెజ్ మానేసినప్పుడు ముఖ్యంగా అమ్మాయిల్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ రాకుండా అవసరమైతే సప్లిమెంట్స్ కానీ లేదంటే డైట్లోనే ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోవటము, అట్లాగే రకరకాల హోల్ లెంటిల్స్ అంటే శనగలు లాంటివి అండ్ అలసందలు, సోయాబీన్స్ ఇట్లాంటివన్నీ కూడా డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం చేసినట్టయితే ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవచ్చు. అనదర్ న్యూట్రియంట్ వచ్చేసి నాన్ వెజ్లో B12 కూడా ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజ్ మానేసినప్పుడు B12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఒకవేళ మీ అమ్మాయి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే కనుక డైలీ కనీసం 2 to 3 servings ఆఫ్ మిల్క్, కర్డ్, బటర్ మిల్క్ ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా వెజిటేరియన్ లేదా వీగన్ లైఫ్ని లీడ్ చేయొచ్చు.